ఈ రోజున ఏదైతే మనం వాడు ఓపెన్ చేసామో ఇది కరెక్ట్గా వాడుకుంటే డెఫినెట్గా ఏఐ ట్రైనింగ్ సెంటర్లో ఏఎంఎల్ ట్రైనింగ్ కూడా హెచ్సిఎల్ ప్రతినిధులను అడుగుతున్నా, దయచేసి వీక్లీ టెస్టులు పెట్టి వాళ్ళ రిపోర్ట్ చూసి ఎవరు బాగాలేదో చెప్పి వాళ్ళకు ఉపయోగపడే రీతిలో కోఆర్డినేట్ చేసేందుకు ఒక అధికారిని నియమించాల్సిందిగా కోరుతూ, చంద్రబాబు నాయుడు గారు P4 ఎప్పుడన్నప్పుడైతే నేను ఏదో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివి చేయటం వల్ల ఏం చేద్దామని ఆలోచన చేసినప్పుడు ఈ P4 జీరో పావర్టీ దాంట్లో నైపుణ్యాన్ని కనుక మనం అభివృద్ధి చేస్తే ప్రభుత్వం ఏదో అనుకుంటుందో, ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నాడో పేదరిక నిర్మూలన, ఆర్థిక సాధికారత, నైపుణ్యాభివృద్ధి మరియు సమగ్ర సామాజిక అభివృద్ధి అనే P4 4 లక్ష్యాల్లో 4 పదాల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తే అదే ఆర్థిక సాధికారతని, అదే సమగ్ర సామాజిక అభివృద్ధిని, పేదరికాన్ని నిర్మూలిస్తుందని నమ్మి ఈ నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభిస్తే నా నియోజకవర్గంలోని ఏదైతే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఒక 1000 మందికో 1500 మందికో ఈ ఏఎంఎల్ ట్రైనింగ్ ద్వారా ఈ 3 సంవత్సరాల్లో నా టెన్యూర్ అయ్యేలోపు ఉద్యోగులు ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ యాజ్ అన్ ఎమ్మెల్యే. ఐ డిడ్ అలాట్ అనుకుంటా. డెఫినెట్గా గన్నవరం నియోజకవర్గ యువత ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తున్నా, అది సీడాక్ సెంటర్ అయినా, హెచ్సిఎల్ యువ కేంద్రం అయినా, ఇంకోటైనా, అలాగే హెచ్సిఎల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ, బీకామ్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఇంకా ఐటీ కానీ ఈ రంగాల్లో చదివిన వాళ్ళకి ఏఎంఎల్ బాగానే ఉంటుంది. ఫస్ట్లో 2-3 వారాలు మీకు మిగతా ట్రైనింగ్ ఇచ్చి ఏఎంఎల్ తర్వాత ఇచ్చే పరిస్థితి. కానీ సెమీ కండక్టర్లు చిప్ షార్టేజ్ ఉన్నదాన్ని కూడా ప్రారంభిస్తే బాగుంటుందన్న ఆలోచనకి అనుగుణంగా మేము అడగటం, మనం అడిగిందే తడవ వాళ్ళు ఇచ్చినందుకు డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు మీట్ శివరాజ్ నాడార్ గారినో వాళ్ళ డాక్టర్నో పర్సనల్గా కలిసి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక ఐటీఎన్గా డెఫినెట్గా కలిసి పర్సనల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. I need their appointment. I don't mind whether it is this month or after 5 months or 4 months. అలాగే ఈ ఈసీఈ చదివిన వాళ్ళు 3B వాళ్ళు ఏం చేస్తారని ఆలోచన చేసి ఆ రోజు మళ్ళీ దీన్ని తీసుకురావడం వల్ల దాన్ని కూడా అడ్రస్ చేసేందుకు సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నేను పోస్ట్ పెట్టాను ఒకసారి ఎక్కడో వేలేరులో స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు చెప్పాను, రాబోయే కాలంలో ఏ ఫ్రీ ట్రైనింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఎక్కడ లేదు. ఇందాక కొంతమంది వక్తలు మా స్పెషల్ ఆఫీసర్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో కదా P4 ఎక్కడా లేదు. అట్ ద సేమ్ టైం ఏఐ ఫ్రీ ట్రైనింగ్ ప్రపంచంలో ఎక్కడ లేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్ హెచ్సిఎల్ కంపెనీకి ఏఐ ట్రైనింగ్ కావాలంటే వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చుకుంటుంది, అలాగే ఇంకో కంపెనీ అయినా వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తుంది తప్ప బయట వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వటం అనేది ప్రపంచంలో ఇది మొట్టమొదటిసారి. అంటే అది నా ఫేస్బుక్లో పెడితే ఇది 9,50,000 మందికి రీచ్ కింద. అంటే యూత్ ఎలా ఉన్నారో చూడండి. అలాగే శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు వరకు చాలామంది మేము కూడా రావచ్చు అని ఇక్కడ మా ఆఫీస్ కార్యాలయం సంప్రదించే పరిస్థితి. రాబోయే కాలంలో దీనికి ఒక మీటింగ్ హాల్ కూడా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని కోరుతూ, అలాగే ఈ యువ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పేరులో భారతదేశంలోని ఒకళ్ళు చెప్తున్నారు, ఇది నేను సబ్జెక్టు కరెక్షన్ ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి కేంద్రం అని నేను భావిస్తున్నాను. ఫ్యూచర్లో ఈ అవకాశాన్ని గన్నవరం నియోజకవర్గంలోని యువత సద్వినియోగం చేసుకుని మీ భవిష్యత్తుని మార్చే కేంద్రంగా నేను భావిస్తూ